కష్టపడకుండా ఈజీగా మనీ సంపాదించాలనేది వాళ్ళ థియరీ. అలా అని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు జూలు బిదిల్చి కాలనీపై పడతారు. సైలెంట్గా బిజినెస్ ఏరియాల్లో రెక్కీ చేస్తారు. వేసుకున్న ప్లాన్ ప్రకారం వీకెండ్లో లూటీ చేస్తారు. వెరైటీ మోడల్స్ ఆపరాండితో చెలరేగిపోతున్న ఈ గ్యాంగ్ వ్యాపారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కానీ ఈసారి వాళ్ళ పప్పులు అడకలేదు. సీన్ రివర్స్ అయ్యి ఖాకీలకు అడ్డంగా బుక్ అయ్యారు. చిన్న దుకాణం, పెద్ద వ్యాపారం, కాలనీ ఏదైనా సరే వీళ్ల కన్ను పడిందంటే చాలు లూటీ కావాల్సిందే. రెక్కి ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. చీకటి పడ్డాక పక్కాగా దోపిడీ చేస్తారు. అలాగని చిక్కోటి గ్యాంగ్ మారణాయుధాలను వెంట పెట్టుకుని తిరిగే టైప్ కాదు. స్క్రూ డ్రైవర్తోనే పని కానిచ్చేస్తుంది. ఎన్నో దోపిడీలకు పాల్పడిన ఈ ముఠా పాపం ఎట్టకేలకు పండింది. చిక్కోటి గ్యాంగ్ ఈ పేరు వింటే వ్యాపార వర్గాలు ఉలిక్కి పడతాయి. ఎప్పుడు ఏ ప్రాంతంలో పంజా విసురుతారోనని భయంతో హడలిపోతారు. వరుస దోపిడీలతో ఖాకీలకు సవాల్ విసిరిన చిక్కోటి గ్యాంగ్ ఎట్టకేలకు మహంకాళి పోలీసులకు చిక్కింది. యూపీ టు తెలంగాణ వయా బెంగళూరు మీదుగా వచ్చే ఈ ముఠా మోడస్ ఆపరాండి విని పోలీసులు షాక్ అయ్యారు. యూపీకి చెందిన నూర్ మహమ్మద్, మధ్యప్రదేశ్కి చెందిన సల్మాన్, హీరాలాల్లు ట్రైన్లో పరిచయం అయ్యారు. లైక్ మైండెడ్ కావటంతో దొంగతనాల బాట పట్టారు. ఓ ఫైన్ డే సైట్ సీయింగ్ కోసం హైదరాబాద్లోని చార్మినార్కొచ్చారు. అక్కడి వ్యాపారం జరిగే తీరు చూసి ఫ్లాట్ అయ్యారు. అఫ్జల్గంజ్, బేగం బజార్, జనరల్ బజార్లో రెక్కి నిర్వహించి ఇక్కడే దొంగతనాలకు పాల్పడాలని డిసైడ్ అయ్యారు. ఇరుకున ఉండే కాలనీలను టార్గెట్ చేసి రెక్కి నిర్వహిస్తారు. కేవలం వీకెండ్లో మాత్రమే వేసిన స్కెచ్ను అమలు చేస్తారు. షాప్ ఎంత దండిదైనా సరే జస్ట్ స్క్రూ డ్రైవర్ సాయంతో లోనికి ప్రవేశించి లూటీ చేస్తారు. ఇది చిక్కోటి గ్యాంగ్ మోడస్ ఆపరాండి. మహంకాళి పిఎస్ పరిధిలో 9 చోరీలకు పాల్పడి దాదాపు 38 లక్షలను ఎత్తుకెళ్లారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా వీరికి చెక్ పెట్టారు పోలీసులు. లాస్ట్ ఇయర్ 6th మంత్ నుంచి 2016 6వ నెల నుంచి ఇప్పటి వరకు సిటీలో ఈస్ట్ జోను, సౌత్ జోను, తర్వాత నార్త్ జోన్లో ఆల్మోస్ట్ 9 ఆఫెన్సులు వీళ్ళు చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ ఆటో తీసుకోవడం, మనం కర్బలా మైదాన్ రూట్లో రావడం, తర్వాత ఒక బిల్డింగ్కి గ్యాప్ లేని బిల్డింగ్ మధ్యలో పాకడం. అందుకనే వీళ్ళని చిప్కలి గ్యాంగ్ అని నార్త్ ఇండియాలో పిలుస్తారు. అంటే బల్లీలాగా పాకుతారు కాబట్టి. అయితే వీళ్ళను పైకి వెళ్ళి చాలా చిన్న ఎంట్రీ ఉంటే కూడా ఆ షట్టర్కి ఈ పర్టికులర్ లీవర్తో అది ఓపెన్ చేయడము, వెళ్ళడము, క్యాష్ చెస్ట్లో ఎంత క్యాష్ ఉంటే అంత డ్రా చేయడము. ఒక 6 నెలల వ్యవధిలోనే వీళ్ళు ఆల్మోస్ట్ 9 నెలల వ్యవధిలో 38,19,000 రూపాయలు సొత్తు దొంగలించడం జరిగింది. గ్యాంగ్లో కీలక సభ్యుడైన నూర్ మహమ్మద్ యూపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. చాలా రోజులుగా అక్కడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. బీజాపూర్లో 10 కేసుల్లో నిందితుడని, 14 వారెంట్స్ పెండింగ్లో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ మెయిన్ అఫెండర్ నూర్ మహమ్మద్ గురించి మనము ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏమిటంటే ఇతను బిజ్నోర్ డిస్ట్రిక్ట్ యూపీకి సంబంధించిన వాడు. అతని దగ్గర ఇతని మీద ఆ పోలీస్ స్టేషన్లో ఇతని మీద చాలా వారెంట్స్ ఉన్నాయి. గ్యాంగ్ ఫైల్ ఓపెన్ అయ్యి ఉంది. ఒక 10 అఫెన్సులు ఇతని పైన ఉన్నాయి. ఇతను వాళ్ళకు చాలా మోస్ట్ వాంటెడ్ అఫెండర్. చిక్కోటి గ్యాంగ్ నుంచి 6.5 లక్షల రూపాయలతో పాటు దొంగతనాలకు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నగరాన్ని టార్గెట్ చేస్తున్న దోపిడీ ముఠాలు శివారు ప్రాంతాల్లో అడ్డా వేసి సిటీ సెంటర్లలో షాపుల్ని లూటీ చేస్తున్నారు. షట్టర్లు క్లోజ్ చేశాం, వాటికి లాక్ చేశామని కాకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సజెస్ట్ చేస్తున్నారు.